ఈ వీడియోలో బహుపదుల శూన్యాలపై కొన్ని లెక్కలను చేద్దాం. మొదటి లెక్క, ఈ క్రింది బహుపదుల శూన్యాలను కనుగొనండి. 1. p of x is equal to 3x. రెండవది p of x is equal to x square plus 5x plus 6. మూడవది p of x is equal to x plus 2 into x plus 3. మరి నాలుగవది p of x is equal to x power 4 minus 16. ఈ లెక్కను ఇప్పుడు సాధిద్దాం. ముందుగా p of x is equal to 3xని తీసుకుందాం. శూన్యాలను కనుగొనాలంటే p of xని 0కి ఈక్వేట్ చేయాల్సి ఉంటుంది. అంటే p of x is equal to 3xని 0కి సమానం చేద్దాం. అంటే 3x equal to 0 నుంచి x equal to 0 అని వస్తుంది కదా. అంటే p of x is equal to 3x అనే బహుపది యొక్క శూన్యం x is equal to 0 అన్నమాట. ఇప్పుడు రెండవది చూద్దాము. p of x is equal to x square plus 5x plus 6. ఈ x square plus 5x plus 6 బహుపదిని శూన్యానికి ఈక్వేట్ చేస్తే ఈ వర్గ బహుపది యొక్క శూన్యాలు వస్తాయి. x square plus 5x plus 6 equal to 0. 5xని 2x plus 3xగా రాస్తే x square plus 2x plus 3x plus 6 equal to 0 వస్తుంది. ముందు రెండు పదాల్లో xని కామన్ తీస్తే x ఇంటూ x ప్లస్ 2 ప్లస్ ఈ తర్వాత రెండు పదాల్లో 3ని కామన్ తీస్తే 3 ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే x ప్లస్ 2ని గనక కామన్ తీసినట్లయితే x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని బట్టి x ప్లస్ 2 ఈక్వల్ టు 0 లేదా x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అని వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు -2 లేదా x is equal to -3 అని అర్థం. కావున ఇచ్చిన వర్గ బహుపది యొక్క శూన్యాలు -2 మరియు -3. ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం. p of x is equal to x plus 2 into x plus 3. చూడండి, ఈ రెండవ లెక్కలో ఈ స్టెప్లో x plus 2 into x plus 3 వచ్చింది కదా. దాన్ని 0కి సమానం చేస్తే ఏం వచ్చింది? x is equal to -2 ఆర్ x is equal to -3 వచ్చింది. కావున ఈ మూడో లెక్కలో కూడా p of x యొక్క శూన్యాలు -2 మరియు -3 వస్తాయి. ఇప్పుడు నాలుగవది చూద్దాం. p of x is equal to x power 4 minus 16. ఈ బహుపదిని 0కి ఈక్వేట్ చేద్దాం. అంటే x power 4 minus 16 ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్నే x square whole square మైనస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 0గా రాయొచ్చు కదా. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉపయోగిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4ని పక్కన పెడితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0ని కన్సిడర్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అన్నది ఈ x స్క్వేర్ మైనస్ 4ని x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2గా రాయొచ్చు కదా. కావున x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే x స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0 లేదా x ప్లస్ 2 ఈక్వల్ టు 0 లేదా x మైనస్ 2 ఈక్వల్ టు 0 అని వస్తుంది. కానీ x స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0 అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4 అంటే x ఈజ్ ఈక్వల్ టు √-4 వస్తుంది. ఇది సంకీర్ణ సంఖ్య. మనము 2 మరియు -2లను మాత్రమే శూన్యాలుగా పరిగణించగలము. అంటే ఈ బహుపది యొక్క పరిమాణం 4 అయినప్పటికీ దీనికి రెండు శూన్య విలువలు మాత్రమే ఉన్నాయి. అవి x is equal to -2 మరియు x is equal to 2. ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాం. p of x is equal to 4x square plus 3x minus 1 అనే బహుపదికి 1/4 మరియు -1 అనేవి శూన్యాలు ఏ విధంగా ఆగునో తెలపండి. ఇది రెండవ ప్రశ్న. దీన్ని సాధిద్దాం. ఏదైనా ఒక సంఖ్య k ఒక బహుపది p of xకి శూన్యం అవ్వాలంటే p of k is equal to 0 అయి ఉండాలి. కావున మనము
ఇచ్చిన ఈ p of x is equal to 4x square plus 3x minus 1 బహుపది యొక్క p of 1/4 మరియు p of minus 1 విలువలను కనుక్కుందాము. అవి 0కి సమానం అవుతాయో లేదో చూద్దాము. p of 1/4 విలువను ముందు కనుక్కుందాం. p of 1/4 కనుక్కోవాలంటే ఈ బహుపదిలో x బదులు 1/4ని ప్రతిక్షేపించాలి. కాబట్టి 4 into 1/4 whole square plus 3 into 1/4 minus 1. 4 into 1/4 whole square విలువ అది 1/4 వస్తుంది. ప్లస్ 3/4 minus 1. 1/4 plus 3/4 minus 1. వీటికి ఎల్సిఎం కనుక తీసుకున్నట్లయితే మనకి 4 డినామినేటర్లో వస్తుంది. న్యూమరేటర్లో 1 plus 3 minus 4 వస్తుంది. 1 plus 3 4కి సమానం కదా. 4 minus 4 0. 0/4 ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే 1/4 ఈ p of xకి ఒక శూన్యం అన్నమాట. ఇప్పుడు p of -1 విలువను కనుక్కుందాము. p of -1 కనుక్కోవాలంటే x బదులు p of xలో -1ని ప్రతిక్షేపించాలి. అంటే p of -1 is equal to 4 into -1 whole square plus 3 into -1 minus 1 వస్తుంది. 4 into -1 whole square 1 కాబట్టి 4 వస్తుంది. 3 into -1 -3 వస్తుంది. అలాగే -1. -3 -1 విలువ -4 కనుక 4 minus 4 ఈక్వల్ టు 0 వచ్చింది. p of -1 ఈక్వల్ టు 0 వచ్చింది కనుక -1 అన్నది ఈ p of x is equal to 4x square plus 3x minus 1 యొక్క శూన్యం అన్నమాట. అంటే 1/4 మరియు -1 అనేవి ఈ ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలు.